ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులను గూర్చి సామెతల గ్రంథములో అనేకమైనటువంటి పర్యాయములు సొలొమోను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిలో ముఖ్యమైనటువంటి వాగ్దానము, నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. సిగురు ఆకు, సిగురించుచున్న ఆకును గురించి వారికి జ్ఞాని తెలియజేస్తున్నాడు. అప్పుడే చెట్టు నుంచి లేక చెట్టు యొక్క మొద్దు నుంచి వచ్చుచున్నటువంటి ఆ సిగురు ఆకు లేక ఆ మొవ్వు ఎలాగైతే వృద్ధి చెందుతుందో అలాగనే నీతిమంతులు వృద్ధి చెందుతారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. జీవిత కాలమంతయు వారు వృద్ధి పొందుతారు. సిగురాకు వృద్ధి నొందుచున్నది. సిగురాకు వెంబడి మరొక సిగురు, మరొక సిగురు వెంబడి మరొక సిగురు, అలాగూ వచ్చి చెట్టు ఏ విధంగా అయితే వృద్ధి చెంది ఫలములు ఇవ్వడానికి సిద్ధపడుచున్నదో, నీతిమంతులను దేవుడు ఆ విధముగా ఆశీర్వదించబోతున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మీ జీవితాలను దేవుడు సిగురాకు వలె వృద్ధి చెందించబోతున్నాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. సిగురు అనుభవం చాలా శక్తివంతమైనది, ఆసక్తికరమైనది. సిగురును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఎస్ఐ మొద్దు నుండి చిగురు వచ్చును అనగా అభివృద్ధి, అనగా ఆ సిగురు నుండి యేసు క్రీస్తు ఏ విధంగా అయితే వస్తున్నాడో దాని గురించి ప్రవచనం తెలియజేస్తుంది. కానీ ఎక్కడున్నటువంటి ఈ సిగురు ముసలితనమందు ఇంకనూ సిగురు పెట్టుతారు, సారము కలిగి పచ్చగానుంటారు. సిగురించే చెట్టు ఎప్పుడు కూడా సారము కలిగి పచ్చగానుంటుంది. అలాగనే క్రైస్తవుని యొక్క జీవితము, నీతిమంతుని యొక్క జీవితాన్ని దేవుడు ఆ విధముగా సిగురింపజేస్తున్నాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, మీరు సిగురు పెట్టి వారి కొరకు ఫలములు ఫలించుదురు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైనటువంటి వారిలారా, సిగురు ఎప్పుడైతే వస్తూ ఉన్నదో ఆ చెట్టు అభివృద్ధి పొందుచున్నది. దాని ద్వారా ఫలములు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సిగురు లేకుండా ఫలములు రావు. ఫలములు రావాలి అంటే మొట్టమొదటిగా సిగురించు అనుభవం చాలా అవసరం. క్రైస్తవుని యొక్క జీవితంలో, నీతిమంతుని యొక్క జీవితంలో మొట్టమొదటిగా కావలసింది సిగురు. ఎప్పుడైతే నువ్వు సిగురిస్తున్నావో అప్పుడు నీ నుండి ఫలములను దేవుడు ఇస్తాడు. ప్రియమైనటువంటి వారిలారా, సిగురించే అనుభవం ప్రతి క్రైస్తవునికి, ప్రతి నీతిమంతునికి అవసరముగా ఉన్నది. మొట్టమొదటిగా నీవు సిగురించాలి. నీవెప్పుడైతే సిగురు పెట్టుచున్నావో అప్పుడు నేను వృద్ధి చేస్తాడు. నీ నుండి ఫలములు రావడానికి అవకాశం ఉన్నది. ప్రియమైనటువంటి వారిలారా, సిగురించు అనుభవాన్ని పొందుకోండి. సిగురు గల జీవితాలను దేవుడు మనకిస్తున్నాడు. ఆశీర్వాదం, సిగురు అనగా దేవుడిచ్చేటువంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని సూచించుచున్నది. అలాంటి సిగురు అనుభవంలోనికి మనము, మన కుటుంబాలు నడిపించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైనటువంటి వారిలారా, మోడు బారిన జీవితాలు ఉన్నాయి, సిగురించు జీవితాలు ఉన్నాయి. మోడు బారిన జీవితాలు అవి సిగురింపలేవు. కానీ ఆ మోడు బారిన జీవితాలను దేవుడు సిగురింపజేస్తున్నాడు. ఎప్పుడనగా క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు నీతిమంతునిగా మార్చబడినప్పుడు దేవుడు నిన్ను సిగురాకు వలె వృద్ధి చెందిస్తాడు. ప్రియమైనటువంటి వారిలారా, నా జీవితంలో వృద్ధి లేదు, నా జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు అని మీరు తలంచుచున్నారేమో. వాగ్దానాన్ని నమ్మండి. సిగురాకు ప్లస్ వృద్ధి, ఈ రెండు దేవుడు మీ జీవితాల్లో కలగజేయడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వసించండి, ప్రార్థించండి, దేవుని సందులో గోజాడండి. దేవుడు సిగురాకు వలె మీ జీవితాలను, మీ కుటుంబాలను దేవుడు వృద్ధిపరచబోతున్నాడు. మీరు చేస్తున్న ప్రతి పనిని ఆ విధముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నేడే ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితాలను
ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సిగురు అనుభవం దయచే. నీ బిడ్డల యొక్క జీవితాల్లో సిగురించే అనుభవం కావాలి. నీ బిడ్డలు సిగురు యొక్క ఫలములను పొందుకునే వారిగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి మోడుబారిన జీవితాలను సిగురించు జీవితాలుగా, సిగురించు అనుభవం గల జీవితాలుగా తండ్రి మీరే చేసి నడిపించండి. అడ్డములను తొలగించండి. జయక్రీస్తుగా నీ బిడ్డల పక్షాన లేచి నిలవబడమని, నీ బిడ్డలను అన్ని విషయాల్లో సిగురు దయచేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.